హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చరిత్ర పుటల్లో ఎందరో వీరులు ఉండవచ్చు, కానీ శత్రువు సైతం సెల్యూట్ చేసిన ఏకైక వీరనారి ఆమె. తన ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ తన మాతృభూమి పరాయి పాలనలోకి వెళ్ళకూడదని గర్జించిన ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అసలు కథ మీకు తెలుసా? వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి భారత స్వాతంత్రం సంగ్రామ చరిత్రలో ధైర్య సాహసాలకు, దేశభక్తికి మారుపేరు. ఆమె జీవితం కేవలం ఒక వీరగాథ మాత్రమే కాదు, అన్యాయంపై ఎదిరించిన ఒక సామాన్య మహిళ శక్తికి నిదర్శనం. భారతదేశం ఎందరో వీరులను, వీరమాతలను కన్న తల్లి. 18వ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడం కోసం అనేక మంది వీరులు, వీరమాతలు ఈ గడ్డపై జన్మించారు. స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలు తృణప్రాయంగా ఎంచి తల్లి భారతీ పాదాల చెంత సమర్పించారు. తల్లి భారతీ కిరీటంలో ఒక్కో మణిలా వెలిగారు. అందులో అగ్రగణ్యురాలు మణికర్ణిక, మన రాణి ఝాన్సీ లక్ష్మీబాయి. ఆమె బాల్యం మరియు వివాహం. ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయులు పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీకి రాణిగా ప్రసిద్ధికెక్కింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనను అడ్డుకున్న వాళ్ళకి ఈమె గుర్తుగా నిలిచారు. ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. లక్ష్మీబాయి 1828 నవంబర్ 19న వారణాసిలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమె అసలు పేరు మణికర్ణిక. ఆమె తండ్రి మోరోపంత్ తాంబే, తల్లి భాగీరథి బాయి. మణికర్ణిక చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు. ఆమె తండ్రి పీష్వా బాజీరావు వద్ద పనిచేసేవారు. పీష్వా ఆమెని సొంత కూతురులా పెంచి ప్రేమగా చబిలి అని పిలిచేవారు. ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు అబ్బడం అరుదు, కానీ మణికర్ణిక గుర్రపు స్వారీ, విలువిద్య, కత్తిసాము వంటి యుద్ధ విద్యల్లో ఆరితేరారు. 1842లో ఝాన్సీ మహారాజు గంగాధర్రావు నెవేల్కర్తో ఆమె వివాహం జరిగింది. పెళ్ళైన తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయిగా మారింది. 1842లో ఝాన్సీ రాజు గంగాధర్తో వివాహం జరిగింది. 1851లో లక్ష్మీబాయి ఒక కుమారుడికి జన్మనిచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఆ బిడ్డ 4 నెలలకే మరణించాడు. ఆ తర్వాత వారు దామోదర్రావు అనే బాలుడిని దత్తత తీసుకున్నారు. అయితే పుత్రశోకంతో గంగాధర్రావు ఆరోగ్యం క్షీణించి 1853లో మరణించారు. అప్పటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ దత్తత స్వీకారం సిద్ధాంతం ద్వారా వారసులు లేని రాజ్యాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసేవారు. దామోదర్రావు దత్తతను నిరాకరిస్తూ ఝాన్సీని బ్రిటిష్ వారి స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పుడే లక్ష్మీబాయి, మేరీ ఝాన్సీ నహీ దూంగి, నా ఝాన్సీని నేను ఇవ్వను అని గర్జించారు. దత్తత స్వీకారం చెల్లదని ఈస్ట్ ఇండియా కంపెనీ వాడి కపట నీతి అయిన రాజ్య సంక్రమణ సిద్ధాంత ప్రకారం ఝాన్సీ రాజ్యాన్ని తాము కలిపేసుకుంటాము, మేము విసిరివేసే ఎంగిలి మెతుకులను తిని బ్రతుకు అంటే లక్ష్మీబాయికి తన భర్త మాటలు గుర్తుకొచ్చాయి. నిన్ను ప్రేమించాడని కన్నా ముందు నేను నా దేశాన్ని ప్రేమించాను లక్ష్మి. భర్త చివరి మాటలు గుర్తుకొచ్చి తీసుకుని, నేనున్న పోయినా నా దేశం మిగలాలి లక్ష్మి, నా దేశం మిగలాలి. ఎదురు తిరిగింది. ఝాన్సీ రాజ్య రక్షణ కొరకు యుద్ధం చేయడానికి కూడా సిద్ధపడింది. ఒకటే నిశ్చయించుకుంది, చేతిలో పదునైన ఖడ్గం ఉండాలి. తన్నుకుపోవడానికి కిందికి వాలబోతున్న డేగల కంఠాల్ని సర్రున తెగ్గొట్టేయాలి. అప్పుడే ఝాన్సీకి బ్రతుకు, అప్పుడే ఝాన్సీ ప్రజలకు బ్రతుకు మెతుకు. మణికర్ణిక వచ్చింది. ఆమెలా ఎవరు ఉండరు. ఆమెలా ఎవరు అశ్వాన్ని పరుగులు తీయించలేరు. ఆమెలా ఎవరు ఖడ్గాన్ని తిప్పలేరు. ఝాన్సీని రక్షించేందుకు లేచి నిలబడింది కదా, లేచి నడుము బిగించింది కదా, వరలోకి కత్తిని దోపుకుంది కదా, జవనాశ్వాన్ని ఎక్కింది కదా, ఖడ్గాన్ని తీసి గగనంలో నెత్తురు కక్కుతున్న ఆకలి కళ్ళవైపు చూపింది కదా. అయితే వారసురాలే. ఝాన్సీ పౌరురాలు కాదు, అయినా వారసురాలే. ఝాన్సీకి ఆమె కోడలు. ఝాన్సీ సంస్థానం ఇక కోడిపిల్ల కాదు. 17వ శతాబ్దం మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కళ కూడా అదే, స్వరాజ్యం. ఆయన కళను కూడా ఒక కత్తిలా చేతికి తీసుకుంది లక్ష్మీబాయి. లక్ష్మీబాయి అనే నేను చివరి రక్తపు బొట్టు వరకు ఝాన్సీకి అత్యంత విధేయురాలినై, ఝాన్సీ ప్రజలకు సేవకు, ఈ సంస్థాన రక్షణకు, సంరక్షణకు నిలుస్తాను అంటూ లక్ష్మీబాయి ప్రమాణ స్వీకారం చేసింది. డేగలు కల్లెర్ర చేశాయి. ఝాన్సీ నుంచి వెళ్ళిపోమ్మని వర్తమానం పంపాయి. కానీ అలా వెళ్ళిపోవడం, ఏం జరుగుతున్నా మిన్నకుండిపోవడం దేశద్రోహం. శత్రువును మిగిల్చదలుచుకోలేదు లక్ష్మీబాయి. స్వభాష, స్వభూష, స్వసంస్కృతి రక్షణ కోసం ఝాన్సీ లక్ష్మీబాయి నిలబడింది. నీకు ఝాన్సీ కావాలి, నాకు ఝాన్సీ కావాలి, ఒకటే తేడా, నీకు పాలన కావాలి, నాకు ప్రజలు కావాలి. శత్రువుతో లక్ష్మీబాయి ఇలా అంది.
నీకు నా శిరస్సు కావాలి, నాకు నీ శిరస్సు కావాలి, ఒకటే తేడా. ఝాన్సీ కోట గుమ్మం ముందు వేలాడు గట్టేందుకు నీకు నా శిరస్సు కావాలి. ఎవరికి తలొంచి పని లేదని నా ప్రజలకు నేను చెప్పేందుకు నీ శిరస్సు నాకు కావాలి. బ్రిటిష్ ఫిరంగులు ఝాన్సీలో చొరబడ్డాయి. ఝాన్సీని మరుభూమిగా మార్చివేశాయి. లక్ష్మీబాయి ఆమె అశ్వం, ఆమె చేతిలోని ఖడ్గం పోరాటం ఆపలేదు. దేశంపై ప్రేమ ఓటమిని అంగీకరించనివ్వదు. దేశాన్ని శత్రువుకు వదిలి పెట్టనివ్వదు. 1857 బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతదేశం అంతటా తిరుగుబాటు మొదలైంది. లక్ష్మీబాయి ఝాన్సీ బాధ్యతలను స్వీకరించి స్వయంగా సైన్యాన్ని సమీకరించారు. ఆమె కేవలం పురుషులనే కాకుండా మహిళలతో కూడిన దుర్గాదళ్ అనే సైనిక దళాన్ని కూడా ఏర్పాటు చేశారు. 1858 మార్చిలో బ్రిటిష్ జనరల్ హ్యూరోజ్ నేతృత్వంలో భారీ సైన్యంతో ఝాన్సీ కోటను ముట్టడించింది. 2 వారాల పాటు లక్ష్మీబాయి వీరోచితంగా పోరాడారు. కోట గోడలు దెబ్బతిన్నప్పుడు తన కొడుకుని వీపును కట్టుకొని గుర్రంపై కోటపై నుంచి దూకి శత్రువులు కళ్ళు గప్పి తప్పించుకున్నారు. గ్వాలియర్ యుద్ధం మరియు వీరమరణం. నడుముకు తన దత్తపుత్రుడిని కట్టుకొని యుద్ధరంగమును దూకింది. శత్రువు ముట్టడి ఎక్కువయ్యేసరికి తన గుర్రంతో 50 అడుగుల కోట గోడ దూకి శత్రువును చిక్కకుండా తప్పించుకుంది. గ్వాలియర్ చేరుకుని స్వతంత్ర పోరాటంలో తన సహచరుల అయిన నానాసాహెబ్ పేష్వా తదితరులను కలుసుకుంది. అయితే అక్కడ కూడా శత్రువు దాడి చేయడంతో పోరాటంలో తీవ్రంగా గాయపడింది. శత్రువు చేతికి చిక్కకూడదు అని రణరంగం నుండి రక్తం కారుతున్న గాయాలతో బాబా గంగాదాస్ ఆశ్రమం చేరుకుంది. బ్రిటిష్ వాళ్లకు నా శవం కూడా చిక్కకూడదు అని స్వామీజీతో చెప్పి చితి పేర్పించుకుని స్వాతంత్ర సమరాగ్ని జ్వాలకు ఆహుతయింది వీరనారి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి. రాణి లక్ష్మీబాయి మేరీ ఝాన్సీ నహీ దునియా అంటూ బొబ్బిలిలా గర్జించింది. తల తెగిన సరే నా ఝాన్సీ తల వంచదు అని ఖడ్గం జూలిపించి బ్రిటిష్ వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించిన ధీర వనిత మన ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. అసామాన ధైర్య సాహసాలు, అజేయమైన పోరాటం, ఆమె ప్రాణత్యాగం, మాతృభూమి రక్షణ పట్ల అకుంఠిత దీక్ష ఎవరూ ఎన్నటికీ మర్చిపోలేనివి. ఆ స్ఫూర్తితోనే నేతాజీ ఇండియన్ నేషనల్ ఆర్మీలో మహిళా విభాగానికి ఝాన్సీ రెజిమెంటుగా పేరు పెట్టారు. లక్ష్మీబాయి మనకి స్ఫూర్తి ఇచ్చే ముఖ్య అంశాలు: ధైర్యం, పురుషాధిక్య సమాజంలో ఒక రాజ్యానికి నాయకత్వం వహించి యుద్ధరంగంలో దూకారు. దేశభక్తి, స్వార్థం కోసం కాకుండా దేశం కోసం తన ప్రాణాలు త్యాగం చేశారు. నాయకత్వం, తన సైన్యంలో కులమత భేదాలు లేకుండా అందరినీ ఏకం చేశారు. భారత విప్లవకారుల్లో అత్యంత ప్రమాదకరమైన ఏకైక నాయకురాలు ఈమె అని ఆమె శత్రువు జనరల్ హ్యూరోజ్ స్వయంగా ప్రశంసించారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి చరిత్ర నేటి తరానికి, ముఖ్యంగా మహిళలకు ఒక గొప్ప స్ఫూర్తిదాయకం. ఆమె పేరు భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.